ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అనే కాన్సెప్ట్తో నేనైతే ఇప్పుడు ముందుకెళ్తున్నానండి. ఈరోజు మనం వైట్ హెయిర్స్ని నల్లగా ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఎలా చేసుకోవాలి అనే టిప్ అయితే నేను చెప్తానండి. మనం ఎంత తెల్లగా ఉన్నా కానీ అండి, మన శరీరం తెల్లగా ఉండాలి, వెంట్రుకలు మాత్రం నల్లగానే ఉండాలి అనుకుంటామండి. అది ఎంత వయసు వచ్చిన వాళ్ళైనా కానీ నల్లని ఎంటుకలు, పొడవైన ఎంటుకలు ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఎటువంటి కెమికల్స్, ఎటువంటి హెన్నాలు ఏది లేకోకుండా మన ఇంట్లో వాడే ఐటమ్స్తోనే మనం నల్లని జుట్టు అనేది, మనం నిగనిగలాడే నల్లని జుట్టు అనేది మనం తయారు చేసుకోవచ్చండి. దానికి నేను వాడే పదార్థం వచ్చి కరివేపాకు అండి. మనము ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము కరివేపాకు, అది బాగా ఇంట్లోనే ఎండిపోతుంది కదండి. అటువంటి కరివేపాకు అనుకోండి, ఫ్రెష్గా కరివేపాకు ఉన్నా కానీ అదన్నా తీసుకోండి. దానికి నేను వచ్చి రెండు స్పూన్ల మెంతులు తీసుకుంటున్నానండి. అంటే నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ వాడుతున్నాను కాబట్టి 2 తీసుకున్నాను. మీరు ఫస్ట్ సారి చేసుకున్న వాళ్ళైతే ట్రై చేయాలి, నమ్మకం లేని వాళ్ళైతే ఒక్కొక్క స్పూన్తో ట్రై చేయండి. కానీ రిజల్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా పనిచేస్తుందండి. నేనైతే 2.5 స్పూన్ ఆవాలు తీసుకున్నాను, 2 స్పూన్లు మెంతులు తీసుకున్నాను, 1 స్పూన్ వచ్చి కలోంజీ సీడ్స్ తీసుకున్నానండి. ఈ 4 ఐటమ్స్తో ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తాను. ఒక్కసారి అయితే ఈ వీడియోనైతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని కరివేపాకు ఒకటే పక్కన పెట్టేసి మెంతులు, కలోంజి, ఆవాలు వీటిని మాత్రం మనం బాగా రోస్ట్గా బాగా డీప్ ఫ్రై అనేది బాగా చేసేద్దామండి. ఆయిల్ లేకోకుండా అండి. డీప్ ఫ్రై అంటే మళ్ళీ ఆయిల్ ఫ్రై అనుకుంటారేమో. ఓన్లీ బాగా ఏగాలండి వీటిని. చూడండి, మనకు ఇలా అయితే ఏగాయి కదండి. ఇప్పుడు దీంట్లో మనం కరివేపాకు యాడ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు కరివేపాకును కూడా మనం బాగా రోస్ట్గా ఏగనిద్దామండి. ఇది ఏగేటప్పుడు కొద్దిగా మంట స్లోనర్ని పెట్టుకోండి మీడియంగా, ఎందుకంటే బాగా పొగ వస్తుందండి. చూడండి ఎలా ఏగుతూ ఉందో. ఇంకా బాగా రోస్ట్గా బ్లాక్గా ఏగిపోవాలండి. చూడండి ఎలా పొగ వస్తుందో. లాస్ట్ అయితే మాత్రం బాగా ఏగేటప్పుడు కొద్దిగా పొగ వస్తుందండి, కొద్దిగా జాగ్రత్తగా వేయించుకోండి. చూడండి, మనకి ఈ విధంగా అయితే ఏగాలండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఈ మంట మీద కొద్దిసేపు అనేది అట్లాగే బాంటట్లో ఉంచేస్తాము, ఇంకా బాగా ఏగుతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని దీన్ని మనం మెత్తగా పౌడర్ చేసి పెట్టుకుందామండి. చూడండి ఎంతటి మెత్తటి పౌడర్ అనేది వచ్చిందో మన చేతికి. అని చూడండి, మీరు ఎంత చేసినా కానీ ఇది పోదండి. ఇప్పుడు 4-5 గిన్నెలు కానీ కడిగితే అప్పుడు పోవాల్సిందే కానీ పోదండి. ఇంత న్యాచురల్ రెమెడీ పౌడర్ అనేది మనం ఇంట్లోనే ఎంత హెల్తీగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని మనము ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనకు ఎంత పౌడర్ అయితే కావాలో అంత ఇంచుమించు 1 స్పూన్ అనుకోండి. దీనిలోకి 1 స్పూన్ అనేది ఒక కొబ్బరి నూనె వేసుకోండి, కలుపుకోండి. మీరు కొబ్బరి నూనె కావాలంటే కొబ్బరి నూనె కలుపుకోవచ్చు, బాదం ఆయిల్ కలుపుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ కలుపుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేనైతే ప్యూర్ మనం మిషన్ దగ్గర ఆడించుకునే కొబ్బరి నూనె నేను వాడతాను. ఆ కొబ్బరి నూనె నేను ఇప్పుడు 1 స్పూన్ అనేది దీంట్లో యాడ్ చేస్తున్నానండి. చూడండి, 1 స్పూన్ అనేది మనకు సరిపోలేదు, ఇంకొద్దిగా అనేది ఆయిల్ వేస్తాను. చూడండి, 1.5 స్పూన్ అనేది వేసానండి. మనకు ఇది ఎంత బ్లాక్గా వస్తుందో చూడండి. నాకు కూడా వైట్ హెయిర్స్ అనేది ఉన్నాయండి. వాటికి నేను చాలా ఐటమ్స్ వాడి నాకు కంటి చూపే చాలా వరకు దెబ్బతినేసిందండి. అప్పటి నుంచి నేను ఎటువంటి హెన్నాలు కానీ బయట కొన్ని పౌడర్లు కానీ వాడడం అనేది ఆపేశాను. ఇలా ఇంట్లో తయారు చేసుకున్న వాటిని నేనే వాడుకుంటూ వస్తున్నాను. మనకు ఇది మాడు నుంచి అంటే కుదుళ్ళ నుంచి అనేది మనం పెట్టుకుంటూ వస్తే ఎంటుకలు అనేది పొడవుగా ఎదుగుతాయి. అలాగే మనకి ఎంటుకలు అనేది మనకు నల్లగా అనేది ఫామ్ అవుతాయండి. ఇప్పుడు ఇది మా వారికి పెట్టి ట్రై చేస్తానండి. చూడండి, ఒకసారి నేను చేతికి పూసుకుందని చూపిస్తున్నాను. ఎంత నల్లగా వచ్చిందో చూడండి. ఇది మనం వాటర్తో పోసి కడిగినా కానీ చాలా వరకు పోదండి. నేను కడిగని చూపిస్తాను. చూడండి, కడిగినా కానీ ఎంత నల్లగా అంటుకొని అనేది ఉందో మనకనేది. చూడండి, ఇప్పుడు నేను డైరెక్ట్గా వైట్ హెయిర్స్ పైన నేను పెట్టి చూపిస్తున్నాను ఎలా ఉన్నదో. ఇలా అనేది మొత్తం అనేది అప్లై చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే నీట్గా తలంతా పెట్టుకునేసి కొద్దిసేపు అనేది కొద్దిగా అలా మాలిష్ అనేది చేసుకోండి. అప్పుడు అనేది అది మనకు బాగా కుదుళ్ళ వరకు అనేది పడుతుంది. చాలా బాగుంటుందండి. దీన్ని మినిమం 1 గంట 2 గంటల వరకు
అలాగే అన్న పెట్టుకొని తలస్నానం మామూలు స్నానం చేయండి, తలస్నానం అయితే చేయొద్దు. రేపు కానీ ఎల్లుండి కానీ ఒక రోజు అయిన తర్వాత మీరు షాంపూతో కానీ లేకపోతే కుంగుడుగాయతో కానీ తలస్నానం చేసేటప్పుడు షాంపూ వాటర్లో కూడా ఈ పౌడర్ అనేది ఒక స్పూన్ కలిపి షాంపూ స్నానం చేయండి, మీకు చాలా చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే ఈరోజు అయితే మాత్రం తలస్నానం చేయొద్దండి, మామూలు వాటర్తోనే ప్లెయిన్ వాటర్తోనే స్నానం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను తల స్నానం చేసిన తర్వాత కూడా మీకు అనేది క్లిప్పింగ్ అనేది యాడ్ చేస్తానండి. థ్యాంక్ యూ.